దేశ భవిష్యత్తును మార్చేది జెన్జీ యువత అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జెనెక్స్ కాలేజీలో 1000 మంది విద్యార్థులతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీలో పాల్గొన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. వ్యవస్థలను విధ్వంసం చేసేవాళ్లు తమకు వద్దని, విజన్ ఉన్న చంద్రబాబు, పవన్, లోకేష్ల నాయకత్వం కావాలని విద్యార్థులన్నారు. 51 రోజుల పాటు 51 చోట్ల 20,000 మంది విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ దేశం దశ దిశ మార్చబోయే జెన్జీ యువత భారతదేశంలో ఇటీవల కాలంలో సామాజిక రాజకీయానికి చైతన్యానికి వేదిక కనిపిస్తుంది. కాబట్టి ఆ జెన్జీ యువత ఆకాంక్షలు తెలుసుకోవాలా, సూచనలు తెలుసుకోవాలా, వాళ్ళని నన్ను ప్రశ్నించవచ్చని వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా, నా భావాలు కూడా వారితో పంచుకుని తద్వారా మరింత మెరుగైన ఎమ్మెల్యేగా ముందుకు సాగాల అన్న ఆలోచనతో కార్యక్రమంలో చూశాను.